ఎంతో టేస్టీ కరివేపాకు కారం పొడి రెడీ. కొద్దిగంత ఆయిల్, కరివేపాకు శుభ్రంగా కడుక్కొని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని తడి లేకుండా ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. కరివేపాకును వేయించుకుందాం. పచ్చి కరివేపాకు పొడి చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కరివేపాకు ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకుందాం. దానిలో 1 స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అంతా శనగపప్పు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, కొద్దిగంత పెసరపప్పు. ఇవన్నీ కొద్దిగా దూరగా వేయించుకోవాలి. 2 రెమ్మలు చింతపండు, 10 రెమ్మల వరకు వెల్లిపాయలు పొట్టు తీసి, ఎండుమిర్చి 10 మిర్చి వరకు, 1 గుప్పెడు ధనియాలు, 1 స్పూన్ నువ్వులు. ఇవన్నీ మాడనివ్వకుండా మంచిగా సిమ్లో మంట ఉంచి నిదానంగా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేగితే సరిపోతుంది. ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారించుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ చల్లారిన పప్పులలో మనం ముందుగా సాల్ట్ అయితే వేసుకోలేదు కదా, కల్లుప్పు అయితే వేస్తున్నాను. మనం వీటిని మిక్సీ పట్టుకుందాం. ఈ పప్పులన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా కొద్దిగా బరకగా. ఇప్పుడు దీంట్లోనే చల్లారిన కరివేపాకు అనేది వేసుకొని మళ్ళీ సన్నంగా గ్రైండ్ చేసుకుందాం. సన్నం మిక్సీ పట్టుకుందాం. ఎంతో టేస్టీ కరివేపాకు కారం పొడి అనేది రెడీ అయిపోయింది. ఒక కప్పు బియ్యం పిండి, 1 టీ స్పూన్ ఓమా, రుచికి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న గుప్పెడు కొత్తిమీర, ఆలు తురుము, మిశ్రమం అంతా మంచి కలుపుకోవాలి. ఆలు తురుము, బియ్యం పిండి, పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ మంచి కలుపుకోవాలి. మనకు కావాల్సిన నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా పిండికి సరిపడా వాటర్ వేసుకొని మనకు పునుగులు వేయడానికి వీలుగా ఉండేంత వరకు కలుపుకోవాలి మంచిగా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనకు కావాల్సిన సైజులో పునుగులు అనేది వేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన సైజులో వేసుకోవాలి. మంట సిమ్లో ఉంచి నిదానంగా వేయించుకోవాలి. బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఎంతో టేస్టీ పునుగులు రెడీ. ఎంతో టేస్టీ బియ్యం పిండితో ఆలు పునుగులు రెడీ.